యాక్చువల్గా మనం హెల్త్ గురించి మాట్లాడుకుంటాం. అంటే మనకు రకరకాల ప్రాబ్లమ్స్ వస్తున్నాయని చెప్పి ఏమి ప్రాబ్లమ్స్ వస్తున్నాయో వాటి గురించి మాట్లాడతాం. డయాబెటీస్ వస్తుంది, లేకపోతే బీపీ వస్తుంది, గౌట్, లేకపోతే కిడ్నీ ప్రాబ్లమ్స్, ఈ ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడుతుంటాం. కానీ ఆ ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తున్నాయి అనే దాని గురించి మనం మాట్లాడం. అంటే లేటెస్ట్ వచ్చినటువంటి రీసెర్చ్ ప్రకారం మనకు మానసికమైనటువంటి కారణాల వల్ల వచ్చేది 27% ప్రాబ్లమ్స్ వస్తున్నాయంట. అలాగే లైఫ్ స్టైల్ డిజార్డర్స్, మనం పొద్దున్నుంచి సాయంత్రం వరకు ఏం చేస్తున్నాం, ఏం తింటున్నాం, ఎక్కడ తిరుగుతున్నాం అనే దాన్ని బట్టి 52% వస్తున్నాయంట. 52.3% వస్తున్నాయి. మిగిలిన 15-16% మాత్రమే మనకి ఇన్ఫెక్షన్స్, ఏదైనా ఈ బ్యాక్టీరియాలు, వైరస్లు, మొన్నటిదాకా మనం మాట్లాడుకున్నాం కదా, కరోనా అని చెప్పి రకరకాలు మాట్లాడుకున్నాం. అవి కేవలం 15-16% మాత్రమే వస్తాయి. అంటే మిగతాదంతా కూడా మనము పొద్దున్నుంచి సాయంత్రం వరకు ఏం చేస్తున్నాం, ఏం తింటున్నాం, ఏం తాగుతున్నాం అనే దాన్ని బట్టి ఉంటుంది. సరే, ఒక లైఫ్ స్టైల్ తీసుకున్నాం అంటే మనం పొద్దున్నుంచి లేచినప్పటి నుంచి పడుకునేంత వరకు కూడా కెమికల్స్లోనే బతుకుతున్నాం. నిజం చెప్పాలంటే కెమికల్సే తింటున్నాం, కెమికల్సే తాగుతున్నాం, వాటినే పీలుస్తున్నాం. లేచి పడుకునేంతవరకు వాటి మధ్య అంటే ఒక కెమికల్ సూప్లోనే మనం బతుకుతున్నాం. అటువంటప్పుడు మనకు ఫీవర్ దగ్గర నుంచి క్యాన్సర్ దాకా ఏదైనా వస్తుంది. చాలామంది క్యాన్సర్ అనగానే భయపడిపోతారు. కానీ క్యాన్సర్ అనేది ఎక్కడో లేదు, మన బాడీలోనే ఉంటుంది. మనకు తెలిసినా తెలియకపోయినా, గమనించినా గమనించకపోయినా కొన్ని లక్షల సార్లు మనకు క్యాన్సర్ అటాక్ వచ్చిపోతుంటుంది. మన బాడీలో ఉన్నటువంటి సెల్సే క్యాన్సర్గా మారుతాయి. కాబట్టి మనకు ఇమ్యూనిటీ బాగుంటే అది క్యాన్సర్ రాదు, ఇమ్యూనిటీ లేకపోతే వస్తుంది. మరి ఇమ్యూనిటీ ఎక్కడి నుంచి వస్తుంది? ఇమ్యూనిటీ రావాలంటే గబగబా అప్పుడు మొన్న చేశారు చూసారా, కరోనా రాగానే పొద్దున ఒక కషాయం, మధ్యాహ్నం ఒక కషాయం, సాయంత్రం ఒక కషాయం, మధ్యలో వెల్లుల్లి తీసుకోవడాలు, విటమిన్ సిలు తీసుకోవడాలు, విటమిన్ డీలు తీసుకోవడాలు, విపరీతంగా తాగారు, తిన్నారు. ఒకరోజు విపరీతంగా తాగంగానే మీ బాడీలో ఏమి ఇమ్యూనిటీ రాదండి. ఇమ్యూనిటీ రెసిస్టెన్స్ పవర్ పెరగడం అనేది ప్రతిరోజు ప్రాసెస్. ఈ రోజుకి ఒక 1% పెంచామా, రేపు ఇంకొక 1%, అలా రోజుకి ఇంత యాడ్ చేసుకుంటూ ఉంటేనే మీ బాడీలో రెసిస్టెన్స్ పవర్ ఉంటుంది తప్ప ఒకేసారి ఏదో కేజీలు మనం విటమిన్ సిలు, విటమిన్ డీలు తీసుకుంటే ఎప్పుడు కూడా ఇమ్యూనిటీ రాదు. అంతంత తీసుకుంటే ఉన్న కిడ్నీలు కూడా పోతాయి.